హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వెరిడియన్ స్టూడియోస్. ఈరోజు మనం ఎంతో ఇంట్రెస్టింగ్ అయిన ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. అవి విన్న తర్వాత మీకైతే కొన్ని ఆశ్చర్యంగాను కొన్ని ఎంతో ఫన్నింగ్ గాను ఉంటాయి. డోంట్ మిస్ దిస్ వీడియో. వీడియోకి వెళ్లే ముందు ఒక్క మాట, సబ్స్క్రైబ్ ఎవరైతే చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. జపాన్ లో జరిగిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను వినండి. ఏకంగా ఒక మనిషి అక్కడ 800 కిలోల చేపల్ని మురికి నీళ్ళల్లో అయితే వదులుతూ ఉన్నాడు. ఇంకా 150 కిలోలు బ్యాలెన్సే ఉందంట. అవి మొత్తం 1000 కిలోలు. అసలు అతను ఎందుకు అలా చేస్తున్నాడు? ఆ చేపలు ఏంటి అని అనుకుంటున్నారా? ఇది ఎంతో విచిత్రంగా అనిపించిన దాని వెనక ఎంతో మంచి కారణమే ఉంది. ఇది విన్న తర్వాత మీరైతే షాక్ అవుతారు. జపాన్ లో ఉండే పెద్ద పెద్ద డ్రైనేజ్ సిస్టమ్స్ లో దాంట్లో ఈ చేపలను అయితే వదులుతారు. సియామిస్, గ్రాస్ క్రాప్స్ లాంటి చేపలను అయితే వదులుతూ ఉంటారు. ఆ చేపలు ఆ మురికి కాలువని ఎంత నీట్ గా ఉంచుతాయి అంటే ఆ మురికి కాలువలో వాటర్ కూడా చాలా క్లీన్ గా ఉంటాయి. ఇంకా ఎక్కువగా చేపల్ని వదలడం వల్ల వాటి సంఖ్య పెరిగి ఆ మురికి కాలువలు అనేవి చాలా క్లీన్ గా ఉంటాయి. వాళ్ళకి అక్కడ ఇది ఒక కంప్లీట్ సైకిల్ గా మారిపోయింది. అసలు ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఇలాగే చేపల్ని కూడా మన ఇండియాలో వదిలితే చాలా బాగుంటుంది అనిపిస్తుంది కదా. కానీ ఏం లాభం, మన దగ్గర వేస్తే అవి ఒక రోజు కూడా బతకవు. అవన్నీ కూడా ఒక్కటి కూడా మిగలకుండా చనిపోతాయి. ముందుగా మన గవర్నమెంట్ మురికి కాలువల్ని పూర్తిగా క్లీన్ చేయించాలి. దాని తర్వాత ఈ చేపల్ని అందులోకి వదిలితే ఎటువంటి బ్యాక్టీరియా కానీ మురికి కానీ నాచు కానీ పట్టకుండా ఈ చేపలు అయితే తింటూ ఉంటాయి. అంటే అంత నీట్ గా మెయింటైన్ చేస్తాయని అర్థం. జపాన్ వారు క్లీనింగ్నెస్ లో ఎంత పర్ఫెక్ట్ గా ఉంటారు అంటే చాలా సీరియస్ గా కూడా ఉంటారు. మన దేశంలో ఉన్న ఎన్నో నదుల కంటే కూడా వాళ్ళ డ్రైనేజ్ సిస్టమ్స్ అయితే చాలా క్లీన్ గా కనిపిస్తాయి. వాళ్ళు క్లీనింగ్నెస్ కి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ ఏరియాని గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు. ఇది ఎక్కడ ఉందంటే అర్జెంటీనా, బొలేవియా, చిలీ అనే దేశం మధ్యలో ఉంది. ఈ 3 దేశాల మధ్య స్పాట్ లో ఉంది. అసలు మ్యాటర్ ఏంటంటే మన భూ ప్రపంచం మీద ఉన్న లిథియం స్టాక్స్ దాదాపుగా 50% వరకు ఆ ఒక్క ప్రాంతంలోనే ఉంది. అలా ఉండడం మామూలు విషయం కాదు. ఫ్యూచర్ మొత్తం మన ప్రపంచం పొల్యూషన్ లేకుండా బ్యాటరీస్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది కదా. అలాంటి బ్యాటరీకి లిథియం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ఇంతవరకు పెట్రోల్ కి ఎంత డిమాండ్ అయితే ఉందో ఫ్యూచర్ లో కూడా లిథియం కూడా అంతే డిమాండ్ పెరిగిపోతుంది. అందుకే దీన్ని 21st సెంచరీ ఆయిల్ అని కూడా అంటుంటారు. ఈ లిథియం కారణంగానే ఆ 3 దేశాలతో ఎన్నో దేశాల ఫ్రెండ్షిప్ చేయడానికి అయితే ముందుకు వస్తున్నాయి. నేచర్ కూడా ఎంత వింతగా క్రియేట్ చేసిందో చూడండి. సగం లిథియం మొత్తం ఒకే చోట ఉంది. ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదా. ఇది నార్మల్ విషయం అయితే కాదు. లిథియం మొత్తం ఒకే చోట 50% ఉందంటే ఇది చాలా ఆశ్చర్యమైన విషయమే. మనం నార్మల్ గా డిస్టిక్, స్టేట్, కంట్రీ అనేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు అయితే పెట్టుకున్నాం కదా. కానీ ఫారెస్ట్ అనగానే అన్ని యానిమల్స్ అక్కడే ఉంటాయి, వాటికి ఎటువంటి బోర్డర్స్ అయితే ఉండవు అనుకుంటారు. కానీ అది కంప్లీట్ గా రాంగ్. ఈ తోడేళ్లు కూడా తమకంటూ ఒక దేశాన్ని అయితే నిర్మించుకుంటాయి. ఇది మామూలు విషయం కాదు. యూనివర్సిటీ ఆఫ్ మినిస్టోనా అనే శాస్త్రవేత్తలు అయితే దీన్ని అయితే కనుక్కున్నారు. వీళ్ళు చాలా తోడేళ్లకి ఏం చేశారంటే GPS ట్రాకర్ ఉంటుంది కదా, ఆ తోడేళ్లకైతే ఇవి అంటించారు. అవి పెట్టిన కొన్ని సంవత్సరాల వరకు వాటిని అయితే గమనిస్తూ వచ్చారు. అవి ఏం చేస్తున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి, ఎక్కడ తిరుగుతున్నాయి అని అన్ని విషయాలు వాళ్ళైతే ట్రాక్ చేస్తూ వచ్చారు. ఇలా 3 సంవత్సరాలు అయితే చేశారు. 3 సంవత్సరాల తర్వాత వాళ్ళకైతే ఒక అద్భుతమైన డేటా అయితే వచ్చింది. తోడేళ్లు వాళ్ళ భూభాగాన్ని ఎంత ప్రేమిస్తున్నాయో తెలిసింది. మనం ఎలాగైతే కంట్రీస్ మధ్య బోర్డర్స్ పెట్టుకుంటామో అలాగే సేమ్ కొన్ని జాతుల తోడేళ్లు వాటి ప్లేసెస్ కి అయితే బోర్డర్స్ అయితే పెట్టుకుంటాయి. అవి ఒక బోర్డర్ గీసుకుంటూ ఎంతో సిస్టమేటిక్ గా ఉంటాయి. అవి ఫిజికల్ గా గోడలు కట్టుకోనో బోర్డర్స్ గీసుకోనో ఉండవు. కానీ వాటి మైండ్ లోనే ఒక బోర్డర్ ఉంటుంది. అదే వాటి స్పెషాలిటీ. వేరే జాతి తోడేలతోటి అవి అస్సలు కలవు. మన మనుషుల కంటే ఇవే బెటర్ అనిపిస్తుంది కదా. మీరు ఆస్ట్రేలియాకి వెళ్తున్నారా? అయితే ఈ విషయం తప్పకుండా గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఏ పువ్వులు కానీ అంటే ఏ ఫ్లవర్స్ కూడా ఏవి తీసుకుని వెళ్ళకండి. మెయిన్ గా మన ఇండియా నుంచి ఎవరైతే వెళ్తారో తప్పకుండా ఈ రూల్ అయితే పాటించాల్సిందే. ఒకసారి మలయాళం హీరోయిన్ తన జుట్టులో పూలు పెట్టుకొని ఎయిర్పోర్ట్ లోకి వెళ్లి ఆస్ట్రేలియాకి వెళ్లే చెకింగ్ లో 1,70,000 రూపాయల ఫైన్ అయితే కట్టింది. అంటే ఒక్కసారి ఆలోచించండి అక్కడ ఎంత స్ట్రిక్ట్ గా ఉంటుందో. ఆస్ట్రేలియా మామూలు దేశం కాదు. మీరు ఒక్కసారి ఓల్డ్ మ్యాప్ చూస్తే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఈ రెండింటిని చూస్తే మిగతా దేశాలతో చాలా దూరంగా ఉంటాయి. ఇక్కడ ఉండే ప్లాంట్స్, యానిమల్స్ ప్రపంచంలో ఇంకెక్కడా ఉండవు. ఈ ప్రత్యేకమైన బయోడైవర్సిటీ వల్లే వాళ్ళు బాగా డబ్బులు కూడా సంపాదిస్తూ ఉన్నారు. అందుకే వాళ్ళ ప్రత్యేకతమైన బయోడైవర్సిటీని కాపాడుకోవడానికి అందుకే బయట దేశాల పూలని అస్సలు అలో చేయరు. ఎందుకంటే బయట దొరికే ఫ్లవర్స్ లో వింత వింత పురుగులు, వింత వింత బ్యాక్టీరియా అయితే ఉండి ఉండొచ్చు. అవి ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియాలో ఉండే ప్రత్యేకమైన పువ్వులని వాటిని నాశనం చేస్తాయో అని వాళ్ళకి చాలా భయం అనమాట. ఈ ఒక్క విషయంలోనే ఆస్ట్రేలియా గవర్నమెంట్ ఎన్నో కోట్ల రూపాయలు అయితే ఖర్చు పెడుతూ ఉంటుంది. బయట నుంచి ఏ పువ్వు కానీ, ఏ చెట్టు కానీ, లేదంటే ఏ జీవజాతి కూడా తమ దేశానికి రాకూడదు అని చెప్పేసి చాలా స్ట్రిక్ట్ గా అయితే ఉంటారు. మీకు వినడానికి చాలా వింతగా అనిపించవచ్చు, కానీ ఆస్ట్రేలియాలో ఈ రూల్ ని చాలా ఖచ్చితంగా పాటించాలి. సో దీని ద్వారా ఏమర్థమైంది, ఆస్ట్రేలియా వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. ఇంతవరకు చూసారంటే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీరు వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.